బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంపై ఎన్నికల కమిషన్ కు కంప్లైంట్ చేసే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల అధికారిని కలిసి కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ చేయడంపై బీజేపీ అభ్యంతరం తెలిపేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రభావం చూపిస్తుందనే యోచనలో బీజేపీ ఉంది. మంత్రివర్గ విస్తరణకు గవర్నర్ పిలవగానే ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. మంత్రివర్గ విస్తరణకు కోడ్ వర్తిస్తుందా లేదా అనే దానిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది బీజేపీ. అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్లోకి చేరబోతున్నారు. ఎల్లుండి 31వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి చర్చ సాగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అజారుద్దీన్ భేటీ కూడా అయ్యారు. అయితే అజారుద్దీన్కు ఈ సమయంలో మంత్రి పదవి ఇవ్వడం పైన ఎన్నికల కమిషన్ని కలిసి ఫిర్యాదు చేసే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మంత్రివర్గ విస్తరణ చేయడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైన ప్రభావం చూపిస్తుందన్నటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. మంత్రివర్గ విస్తరణకు గవర్నర్ పిలవగానే కంప్లైంట్ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణకు నిజంగా మరి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందా, ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా మంత్రివర్గ విస్తరణ చేయవచ్చా అనే దానిపైన లీగల్ ఒపీనియన్ తీసుకుంటుంది బీజేపీ. కేవలం మైనార్టీల ఓట్ల కోసమే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు అన్నారు ఎంపీ డీకే అరుణ. ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో తాయిలాలు ఇచ్చే పనిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు. ఇన్నాళ్ళు కాంగ్రెస్ నేతలకు గుర్తుకు రాని మైనార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టైంలోనే ఎందుకు గుర్తొచ్చారను అంటూ డీకే అరుణ మండిపడుతున్నారు. ఈరోజు ఆ భయంతోనే ఇప్పుడే వచ్చింది ఒక వార్త, అజరుద్దీన్ గారిని ఎల్లుండి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. అంటే వీళ్ళు ఎంతగా భయపడుతున్నారో, ఈ ఎన్నికల పక్క 11వ తేదీ నాడు ఎన్నికలుంటే జనరల్గా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉంటుంది. ఇటువంటివి చేయడానికి వీలు ఉండదు. ఎల్లుండి 31వ తారీఖు 11 గంటలకు వాళ్ళు ముహూర్తం పెట్టుకున్నారనే విషయాన్ని తెలుస్తాం. అంటే ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఓడిపోతామనేటటువంటి భయం పట్టుకున్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోబోతున్నది అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. కేవలం ముస్లింల ఓట్లను నమ్ముకొని తాయిలాలు ఇచ్చుకుంటూ, ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ, ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ముస్లింలకు మంత్రి పదవి గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. అజారుద్దీన్ రాష్ట్ర క్యాబినెట్లో చేరబోతున్నారు, ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తల నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అవుతోంది. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం కాంగ్రెస్కు పట్టుకుంది. అందుకే ఈ సమయంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటోంది. ఇప్పటిదాకా ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్కు గుర్తుకు రాలేదా, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలోనే గుర్తుకు వచ్చారా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మా ప్రతినిధి వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్, అజారుద్దీన్కి మంత్రి పదవి 31st రోజు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్న నేపథ్యంలో బీజేపీ రియాక్ట్ అవుతోంది. ఎన్నికల సంఘాన్ని కలిసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా లీగల్ ఒపీనియన్స్కు సంబంధించి ఎటువంటి క్లారిఫికేషన్స్ తీసుకుంటుంది బీజేపీ? అజారుద్దీన్ మంత్రి పదవి పైన లీగల్ గా బీజేపీ ముందుకు వెళ్లాలనే ఆలోచన అయితే చేస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మైనారిటీ వర్గాలకు సంబంధించిన 1,00,00,000 ఓట్లకు పైన జూబ్లీహిల్స్ లో మైనారిటీలు ఉన్నారు. సో ఇప్పుడున్న పొజిషన్ లో ఎన్నిక జరుగుతుంది. ఒకవైపు ఈ ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో మైనారిటీలకు మంత్రి పదవి ఇస్తే
ఆ ఎన్నిక పైన ప్రభావం చూపుతుంది, ఒక వర్గం పైన ప్రభావం చూపుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకే ఇప్పుడు ముస్లింలకు మంత్రి పదవి ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుందన్నది బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే లీగల్ గా ముందుకు వెళ్ళాలి. 11వ తారీఖు ఎన్నిక ఉంది కాబట్టి 11 తర్వాత ఇచ్చుకుంటే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఎట్లా ఇస్తారనేది బీజేపీ చెప్తోంది. అసలు ఎన్నికల కోడ్ అది వర్ధిస్తుందా? జూబ్లీహిల్స్ కాడికి ఇప్పటికే ఎన్నికల కమిషన్ కేవలం జూబ్లీహిల్స్ వరకే ఎన్నికల కోడ్ అంటూ కూడా చెప్పింది. మిగతా అంతా కూడా సడలింపు ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి మొత్తం ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితికి అజారుద్దీన్ మంత్రి పదవి అన్నది. సో ఇదంతా కూడా ఒపీనియన్ తీసుకునే పనిలో ఉంది. ఒకవేళ అజారుద్దీన్కి ఉన్న ఫలంగా మంత్రి పదవి ఇచ్చి రేపు 31వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేయబోతే కనుక ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతుంది. లీగల్ గా కూడా ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మైనారిటీలు ప్రభావం పడుతుంది. మైనారిటీల ఓట్ల కోసం ఇట్లాంటి పరిస్థితులు చేస్తున్నాయనేది బీజేపీ చెప్తుంది. కాబట్టి ఈ ఎన్నిక తర్వాత ఇవ్వాలని కూడా ప్రధానంగా చెప్తా ఉంది. ఇది ఒక వర్గానికి కొమ్ముగాయడం తప్ప చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి అనేది కూడా బీజేపీ ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ వైపుకు లీగల్ గా ముందుకు వెళ్లాలనే ఆలోచన అయితే బీజేపీ ఉంది. లీగల్ గా దాని మీద ఒక ఫైట్ చేసేందుకైతే ముందుకు వెళ్తుంది. లీగల్ గా ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, జూబ్లీహిల్స్ పైన ఎన్నికల కోడ్ ఉందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉందా, లేదంటే ఆ జిల్లా వ్యాప్తంగా ఉందా ఎన్నికల కోడ్ అనే దాని మీద లీగల్ గా ఇప్పటికే చర్చలు జరుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉన్న ఫలంగా ఎన్నికకు ముందు జూబ్లీహిల్స్ ఎన్నికకు ముందు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం మొత్తం కూడా బీజేపీ దానికి వ్యతిరేకిస్తుంది. లీగల్ గా ఫైట్ చేస్తామంటుంది, ఈసీకి ఫిర్యాదు చేస్తామంటుంది. ఎట్టి పరిస్థితుల్లో అజారుద్దీన్ కు మంత్రి పదవిని అడ్డుకుంటామని చెప్తా ఉంది. 11వ తారీఖు రోజు ఎన్నిక ఉంది జూబ్లీహిల్స్. ఇప్పటికే ప్రచారం 3 పార్టీలు హోరెత్తిస్తున్నాయి. కేవలం లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు తాయిలాలు అందిస్తోంది. ఇటు ముస్లింలకు పెద్దపీట వేస్తోంది. ముస్లింల ఓటు రాజకీయం కోసమే మంత్రి పదవిని తీసుకొచ్చారంటూ కూడా ఇప్పటికే డీకేఆర్ ను కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసుకొచ్చింది. సో మొత్తానికి ఈ అజారుద్దీన్ మంత్రి పదవి అనే దాని మీద లీగల్ గా ముందుకు వెళ్తుంది. ఒకవేళ 31న ప్రమాణ స్వీకారం జరిగితే గవర్నర్ పిలిస్తే అదే రోజు ఈసీకి ఫిర్యాదు చేసే యోచనలు అయితే బీజేపీ సిద్ధమవుతుంది. రాజేష్ రైట్, థ్యాంక్ యూ వెంకట్. అజారుద్దీన్ తెలంగాణ క్యాబినెట్లోకి చేరబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ సీరియస్గా రియాక్ట్ అవుతోంది. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు కొల్లగొట్టడం కోసం, వాళ్ళకి తాయిలాలుగా చూపించడం కోసం అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోంది అంటూ ఓటమి భయం కాంగ్రెస్ పార్టీకి పట్టుకుంది. అందుకే మహమ్మద్ అజారుద్దీన్ని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఇంతకాలం ముస్లిం మైనార్టీలు గుర్తుకు రాలేదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలోనే ఇప్పుడే గుర్తుకు వస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు నిజమే అయితే కనుక 31st రోజు అంటే ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉండి గవర్నర్ కనుక మంత్రివర్గ విస్తరణకు ఆహ్వానిస్తే ఎన్నికల సంఘాన్ని కలవాలి అనుకుంటుంది బీజేపీ. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.